రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు షాక్ ఇచ్చారు. వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా చేశారు. ఇటీవలే జగన్ సమక్షంలో పార్టీలో చేరిన అంబటి రాయుడు పార్టీని వీడుతున్నట్లయితే ప్రకటించారు. త్వరలో తన కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన తెలిపారు. చూస్తున్నాం. వైసీపీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు షాక్ ఇచ్చారు. ఆయన ట్వీట్ మనం చూస్తా ఉన్నాం. వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా కూడా చేశారు. ఇటీవలే జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరిన అంబటి రాయుడు ఇక పార్టీని వీడుతున్నట్లయితే ప్రకటించారు. త్వరలో తన కార్యాచరణ ప్రకటిస్తారని ఆయన తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు నాయుడు తెలుసుకుందాం. సాంబశివరావు, అప్డేట్స్ ఏంటి అసలు కారణం ఏంటి, ఏమైనా తెలిసిందా? పవన్, మాజీ క్రికెటర్ గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు ఇటీవలే గత నెల 28వ తేదీన తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో అతను వైసీపీ కండువా కప్పుకొని పార్టీలో అధికారికంగా జాయిన్ అయ్యాడు. గత 4-5 నెలల నుంచి కూడా గుంటూరు పార్లమెంటు వేదిక కూడా అంబటి రాయుడిని వైసీపీ నేతలు అన్ని గ్రామాలు తిప్పుతూ, స్కూళ్లు, దేవాలయాలు, పాఠశాలలు తిప్పుతూ కూడా ప్రజలతో మమేకం చేసే విధంగా కార్యాచరణ రూపించారు. అయితే వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా అంబటి రాయుడిని వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయిస్తారని ఒక ప్రచారం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో గత నెల డిసెంబర్ 28వ తారీఖున తాడేపల్లిలో ఏకంగా పార్టీ కండువా కప్పుకొని పార్టీలో అధికారికంగా జాయిన్ అయ్యారు. ఇక గుంటూరు ఎంపీగా అంబటి రాయుడు పేరు ప్రకటిస్తారని అనుకుంటున్న తరుణంలోనే ఈ రోజు అంబటి రాయుడు తన ట్విట్టర్ వేదికగా కూడా వైసీపీకి రాజీనామా చేస్తున్నాను, తన భవిష్యత్తు ప్రణాళిక త్వరలోనే ప్రకటిస్తానని చెప్పడంతో ఒక్కసారిగా వైసీపీ నేతలు షాక్ గురయ్యాడు తెలిసింది. అయితే గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారని అందరూ భావించిన నేపథ్యంలో నిన్న నర్సాపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఇక తనకి టికెట్ ఉండదని భావించిన నేపథ్యంలో తనకి వైసీపీకి దూరం అవుతున్నట్లు భావించారా, లేక వైసీపీ ఓడిపోయే పార్టీలో తన తొందరపడి చేరారా అనేది కూడా సన్నిహితుల వద్ద కొంతమంది వద్ద కూడా అతని వద్ద చర్చించడం తెలిసింది. మరి కారణం ఏంటనేది కూడా అతను చెప్తే గానీ ఇప్పుడు ప్రజలంతా కూడా ఆసక్తి, గుంటూరు జిల్లా ప్రజానికం కూడా ఆసక్తి. ఇంకో చర్చ కూడా జరుగుతా ఉంది. అంటే వైసీపీలోకి వెళ్ళిన తర్వాత, అంటే బయట ఉన్నప్పుడు చాలా అద్భుతంగా కనిపించింది పార్టీ, దాంట్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఏంటనేది తెలిసింది, ఎంత స్వేచ్ఛ ఉంటుంది, ఎంత మాకు వెసులుబాటు ఉంటుంది ఏంటి అనేది దాంట్లోకి వెళ్ళిన తర్వాత తెలిసింది అనే ఆలోచన కూడా ఆయనకున్నట్టుగా తెలుస్తోంది. అయితే అంబటి రాయుడు స్వగ్రామం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లటూరు గ్రామం వాసి అయినప్పుడు కూడా ఎప్పుడు ఇక్కడ ఉండగా పుట్టింది పెరిగిందంతా హైదరాబాద్ కావడంతో కూడా ఇతను ఇక్కడ గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ప్రజల గురించి కానీ ప్రజా సమస్యల గురించి కానీ పెద్దగా సంబంధం లేని అంబటి రాయుడిని కేవలం క్రికెట్ వాళ్ళ క్రేజ్ తోనే జగన్మోహన్ రెడ్డి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో కాపు సామాజిక వర్గ ఓట్లని చేల్చాలని ఒక లక్ష్యంతో కూడా అంబటి రాయుడిని కూడా ఆయన చేరదీసినట్టు తెలుస్తుంది. అయితే తొలుత వైసీపీ నేతలు ఇచ్చిన ప్రాధాన్యం కానీ అతనికి ప్రత్యేక గుర్తింపు కానీ ఆ పార్టీలో చేరిన తర్వాత ఆ పరిస్థితి అక్కడ లేదు. పార్టీ స్పష్టంగా ఓడిపోబోయే పార్టీలో చేరటం ఎందుకంటే తన సన్నిహితులు చర్చించినట్టు తెలిసింది. ఆ మేరకు ఓడిపోబోతున్న పార్టీలో తన రాజకీయ భవిష్యత్తు ఎందుకు పాడు చేసుకోవటం అని అతను నిర్ణయం చేశాడా, లేక పార్టీలో తనకి ఏమైనా అవమానం జరిగిందనేది కూడా మనం అతని ద్వారా తెలియాల్సింది. పవన్, రైట్. అంటే అధికార పార్టీ నుంచి ఏమైనా దీనికి సంబంధించి కామెంట్స్ కానీ ఏదైనా మాట్లాడడం కానీ ఏమైనా తెలిసిందా, ఏమైనా వచ్చాయా? అధికార పార్టీ వాళ్ళకు కూడా ఈ పెట్రోల్ వేదికగానే షాకు గురి చేసినట్టు తెలిసింది. కనీసం వాళ్ళతో ఎవరితో కూడా సంప్రదింపులు జరిపిన విషయం కూడా వాళ్ళ కనీసం ఒక ఆలోచన కూడా అంబటి రాయుడు రాజీనామా చేస్తాడనే ఒక ఆలోచన కోణం కూడా వాళ్ళకి ఎప్పుడు ఆ పార్టీ ఏ స్థాయి నాయకులు కూడా లేకపోవడం ఇప్పుడు ఒకసారిగా ఆయన ట్విట్టర్ వేదికగా ఇది ప్రకటించడంలో కూడా వాళ్ళు కూడా షాకు గురైనట్టు తెలిసింది. కొంతమంది వైసీపీ క్యాడర్ కి ఈ విషయం పూర్తిగా తెలిసినట్టు కూడా లేదు. ఇప్పుడే ట్విట్టర్, సోషల్ మీడియా వేదిక, ఎలక్ట్రానిక్ మీడియా వేదిక కూడా గుంటూరు జిల్లా ప్రజానికానికి కానీ రాజకీయ పార్టీ నేతలకు కానీ ఈ విషయం తెలుస్తుంది. మరి ఇప్పుడు ట్విట్టర్ వేదికగా అంబటి రాయుడు పెట్టిన ట్విట్టర్ మీద వాళ్ళు అంబటి రాయుడుతో మాట్లాడతారా, లేకపోతే అతను వదిలేస్తారనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. పవన్, రైట్. సాంబశివరావు, చాలా చర్చలు జరిగాయి, చాలా కాలంగా ఆయనతో మాట్లాడడం జరిగింది, చాలా హామీలు ఆయనకి ఇచ్చారు. సో ఇప్పుడు సడన్ గా ఒక 10 రోజులు కూడా దాటలేదు ఆయన జైన్ అయ్యి, ఇంత సడన్ గా ఇంత పెద్ద నిర్ణయం అంటే ఆయనకు సంబంధించి కావచ్చు, వాళ్ళ పార్టీకి సంబంధించి కావచ్చు, తీసుకోవడం ఎట్లా చూడాలి? అయితే ఇప్పటికే అంబటి రాయుడిని గత 5-6 నెలల నుంచి కూడా గుంటూరు పార్లమెంటు వేదికగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పలు గ్రామాల్లో స్థానికంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు అతని దగ్గరుండి ఆ గ్రామాల్లో తిప్పిన పరిస్థితి, అతని గౌరవ మర్యాదలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. కానీ గత నెల డిసెంబర్ 28వ తారీఖున అతను అధికారికంగా పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా ఒక్కరోజు కూడా కండువా కప్పుకున్న తర్వాత ఒక్కరోజు కూడా అతను ఎక్కడా కూడా ఇక్కడ తిరగలేదు. కండువా కప్పుకుని హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు ట్విట్టర్ లో స్పందించడం తప్పితే కండువా కప్పుకోక ముందు అతను
గుంటూరు పార్లమెంట్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఇటీవల గుంటూరు జిల్లా నల్లబాలులో జరిగిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి కూడా అదే పార్టీకి సంబంధించిన మాజీ క్రికెటర్ అంబట్ రాయుడు కూడా దూరంగా ఉన్నాడు. ఆ రోజే అతనిపై కూడా అతను పార్టీకి దూరం అవుతున్నాడని విమర్శలు వచ్చిన తర్వాత మాత్రం అతను తీసుకొచ్చి కండవా కప్పారు. ఆ ఆడుదాం ఆంధ్రాకి ఇక్కడున్న వాటిని పిలిచా తప్పితే స్థానికంగా వాళ్ళ పార్టీలో ఎంపీ అభ్యర్థిగా భావిస్తున్న అంబట్ రాయుడిని ఎందుకు పిలవలేదు, ఎందుకు అతనికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనేది ఒక చర్చ మీడియా ముఖంగా సోషల్ మీడియా ముఖంగా అయితే జరిగింది. ఇప్పుడు ఆ రోజు ఆడుదాం ఆంధ్రాకి అంబట్ రాయుడు దూరంగా ఉన్నారనే రాంగ్ సిగ్నల్స్ వస్తున్నాయని హడావుడిగా అతను తీసుకొచ్చి గత నెల 28వ తారీఖున కండవా కప్పినట్టు తెలుస్తుంది. కండవా కప్పేటప్పుడు అసలు అతను మనస్ఫూర్తిగా వైసీపీ కండవా కప్పించుకున్నాడా లేక మొహమాటం కొద్దీ లేక తప్పనిసరి పరిస్థితులు తప్పించుకున్నాడు అనేది కూడా ఇప్పుడు చర్చ అయితే వస్తుంది. ఇప్పుడు ఆ అంబట్ రాయుడు రాజీనామా చేసిందని ప్రకటించిన తర్వాత ఆ రాజీనామా లేఖను పార్టీకి పంపిస్తాడా లేక పార్టీ పెద్దలు అతనితో సంప్రదింపు జరిపి మరలా ఏమన్నా అతను మళ్ళీ పార్టీలో కొనసాగించే విధంగా చర్చలు జరుపుతారనేది కూడా మనం చూడాల్సిన పవన్. రైట్, మీరు అంటున్నట్టుగా మొన్న జరిగిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఏదైతే ఒక నేషనల్ వైడ్ గా ఆడినటువంటి ఇంటర్నేషనల్ క్రికెటర్ అంబట్ రాయుడు, సో ఈయనను పిలిచి అక్కడ దాంట్లో పార్టిసిపేట్ చేయిస్తే సో అంత క్రెడిట్ అంతా అటువైపు వెళ్తుంది, సో మాకంత ప్రాధాన్యత ఉండదు, ఆయన పిలవడం ఎందుకు అనే దాని విధంగా కూడా ఆయన పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కూడా ఆయన కొంచెం ఇబ్బందికి గురై ఆ తర్వాత ఈ విధంగా చేశారనే దాంట్లో కూడా ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చా? తప్పకుండా పవన్, ఇప్పుడు రెండు కారణాలు మనం వీటిపై విశ్లేషణ చేసుకోవచ్చు. ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి క్రీడా రంగానికి సంబంధించింది. అదే క్రీడానికి సంబంధించి మాజీ అంతర్జాతీయ క్రికెటర్ గా ఉన్న అంబట్ రాయుడు, అదేవిధంగా గుంటూరు ఎంపీగా పోటీ చేపిస్తున్న ప్రచారం ఉన్న వ్యక్తి. అలాంటి గుంటూరు పార్లమెంటు పరిధిలోని నల్లబాడులో ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ప్రారంభిస్తే, అలాంటి అధికారికంగా క్రీడల కార్యక్రమంలో మాజీ అంతర్జాతీయ క్రీడాకారుడికి కనీసం ఆహ్వానం, గౌరవం, గుర్తింపు కూడా లేదు అనేది కూడా ఒక ఆవేదన అయితే ఆయన సన్నిహితుల్లో ఆయన కుటుంబ సభ్యుల్లో కూడా నెలకొన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక దాంతో పాటు గుంటూరు ఎంపీగా అతనికి సీట్ ఇస్తారని గత 5-6 నుంచి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిన్న నర్సాపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని లావు శ్రీకృష్ణదేవరాయలతో ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి కరాఖండిగా చెప్పిన నేపథ్యంలో ఇక తనకి అటు క్రీడల పరంగా పార్టీ ప్రభుత్వంలోనే గుర్తింపు లేదు, ఇక పార్టీలో కూడా సీట్ ఉండదని భావించి ఒకవేళ అతను రిజైన్ చేశాడా లేక మరేదైనా పార్టీలో అవమానాలు జరిగాయా, వ్యక్తిగత కారణాలు అనేది కూడా మరికొద్ది సేపట్లో అయితే స్పష్టత వచ్చే అవకాశం ఉంది పవన్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.